అప్పగించడం జరిగింది. ఆయన చాలా విద్యావంతులు, ఢిల్లీలో ఉన్నారు. ఆయన చిహ్నాన్ని తయారు చేశారు. ఇది 1947 జూలై 17 జరిగింది. తయారు చేసిన తర్వాత బాగా తయారు చేసావు, ఈ జెండాను కూడా నువ్వే రూపొందించు అన్నప్పుడు ఒక చర్చ జరిగింది. అదే జెండాను కంటిన్యూ చేద్దాం అంటే అది పార్టీ జెండా కదా, పార్టీ జెండాని జాతీయ జెండాగా, జాతీయ పతాకంగా ఎలాగ చేస్తాం, దాన్ని మార్పులు చేయాలి, దానికి సూటబుల్ ఈయనే అని ఫక్రుద్దీన్ త్యాబ్జీకి ఆ టోటల్ బాధ్యతల్ని అప్పగించారు. అప్పుడు ఆయన ఆ చరకాన్ని తీసేసి అందులో అశోక్ చక్రాన్ని, అశోకుడు పరిపాలించినది మనకు తెలుసు కదా, అందరికీ తెలుసు. ఆయన శిలాశాసనాల గురించి మనకు తెలుసు. ఆయన పరమత సహనశీలి అనే సంగతి మనకు తెలుసు. దాని దృష్టిలో చరకా ప్లేస్లో అది తీసుకొచ్చి దాన్ని జాతీయ పతాకంగా చేస్తే 1947 జూలై 22వ తేదీన దాన్ని రాజ్యాంగ పరిషత్తు జాతీయ పతాకంగా ఆమోదించింది. ఇది అయితే ఇక్కడ చిన్నది ఇదేంటంటే, చాలా మంది పింగళ వెంకయ్య గారే ఈ జాతీయ పతాకాన్ని రూపొందించారు, త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. అది ఆ రూపొందించింది ఆ పార్టీ కోసం. ఆ పార్టీ అదే గుర్తుతో అదే జెండాతో ఎన్నికల్లో పోటీ చేసింది. 1952 మొదటి భారతదేశ ఎన్నికల్లో కూడా అది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అదే జెండాతో పోటీకి వచ్చింది. కాలక్రమంలో ఆ చరకా పోయి మధ్యలో ఆవుదోడ వచ్చింది. ఆవుదోడ నుంచి మళ్ళీ ఇందిరాగాంధీ గారు సెపరేట్ అయిన తర్వాత కాంగ్రెస్ అయిన తర్వాత అదే త్రివర్ణ పతాకంలో హస్తం గుర్తు వచ్చింది. ఇవన్నీ ఆయన పరంపర. బట్ నేషనల్ ఫ్లాగ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అది ఫక్రుద్దీన్ త్యాబ్జీ తయారు చేశారు. కానీ కెప్టెన్ పాండురంగారెడ్డి ఏమంటారంటే తన అధ్యయనంలో, అబ్బాయి అది ఫక్రుద్దీన్ త్యాబ్జీ చేయలేదు, మన హైదరాబాద్కు చెందినటువంటి ఆ ఫక్రుద్దీన్ త్యాబ్జీ యొక్క భార్య ఎవరైతే సురయ్య అనే ఆవిడ ఉన్నారో, ఆవిడ నిజాం స్టేట్లో ఉండేవారు, ఇక్కడే చదువుకున్నారు హైదరాబాద్లో. తర్వాత ఢిల్లీలో ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఢిల్లీలో సెటిల్ అయిన తర్వాత ఆవిడ తయారు చేశారు. ఆవిడ పాత్ర క్రియాశీలకమైంది అని క్లియర్ కట్గా ఆయన కెప్టెన్ పాండురంగారెడ్డి చెప్పారు. మనకి అది సోషల్ మీడియాలో కూడా గూగుల్లో కూడా సెర్చ్ చేసినా తెలుస్తుంది. ఆవిడ తుది రూపకల్పన చేసి ఆవిడే స్వయంగా తన చేతులతో ఆ జెండాను తయారు చేసి కుట్టి 1947 ఆగస్టు 15 రాత్రి నెహ్రూ గారి వాహనంలో ఆ స్వతంత్ర మౌంట్ బాటన్ కలవడానికి వెళ్ళేటప్పుడు ఆ కారు మీద ఎగిరినటువంటి జెండా సురయ్య త్యాబ్జీ గారు తయారు చేసిన జెండా. సరే, ఎంత అన్యాయం ఇది! తరతరాలుగా అనాదిగా ఆడవాళ్ళు పేరు క్రెడిట్ లోకి రాకపోవడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ కదా సార్.